వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంపార్టెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టడీ మెటీరియల్ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయబడుతుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయబడింది. దాంట్లో కూడా జాయిన్ కండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు అయితే ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మనకు తాజా అంశాలను కనుక గమనిస్తే ముఖ్యంగా ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ మనకు ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులను గ్రూప్ 1లో చేరుస్తున్నట్టు ఒక టాపిక్, ఒక ఆర్టికల్ మనకు ఈనాలో రావడం జరిగింది. మనకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు అంటాం. ఇవి పాఠశాల విద్యాశాఖలో చాలా కీలకమైన పోస్టులు. నెక్స్ట్ మనకు డిఈఓగా పోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు ఇవి. ఇక్కడ 24 పోస్టులను అయితే మనకు రాబోయే గ్రూప్ 1లో మరి పొందుపరచడానికి పాఠశాల విద్యాశాఖ టీజీపీఎస్సీకి ఒక ప్రతిపాదన ఇచ్చింది. రాబోయే గ్రూప్ 1లో మనం ఈ పోస్టులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా లేటెస్ట్ అప్డేట్స్లో పరీక్షలపై డిఎస్సి పరీక్షలపై టీషార్ట్ అవగాహన కార్యక్రమాలు, టెట్ పరీక్ష ఏటా 2 సార్లు అంటూ మరొక న్యూస్ మనకు కనిపిస్తుంది. ఒకసారి విశ్లేషిద్దాం. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులను రాబోయే గ్రూప్ 1 ద్వారా భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. ఒకవేళ సర్కారు కనుక ఓకే అంటే వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా ఈ 24 ఖాళీలను భర్తీ చేస్తారు. టీజీపీఎస్ అధికారులు ఈ పోస్టుల్ని గ్రూప్ 1 ద్వారానే భర్తీ చేయాలని, దీనికి సపరేట్ ఎగ్జామ్ అయితే అవసరం లేదనే భావనతో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే నెక్స్ట్ ఒక జాబ్ క్యాలెండర్ మనకు రాబోతుంది. ఈ జాబ్ క్యాలెండర్లోనే ఈ గ్రూప్ 1లో ఉప విద్యాశాఖ అధికారుల ఖాళీలు కూడా చూపవచ్చని తెలుస్తుంది. సో ఇది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి పాయింట్. అంటే రాబోయే జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 కేటగిరీలో ఈ 24 డిప్యూటీ ఈఓ పోస్టులు అయితే ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని మనం గమనించాలి. ఇక ఎలిజిబిలిటీ ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే చాలు అని ఇక్కడ పేర్కొన్నారు. గ్రూప్ 1 అంటే ఇక్కడ ఈ డిప్యూటీ ఈఓ పోస్టులకు మాత్రం కంపల్సరీ పీజీ ఉండాలి. జనరల్గా గ్రూప్ 1 పోస్టులకు డిగ్రీ ఉంటే చాలు. అయితే డిప్యూటీ ఒకరులకు మాత్రం పీజీతో పాటు బీఎడ్ విద్యార్హత ఉండాలి అనే కండిషన్ ఉంది. ఒకవేళ బీఎడ్ లేకుండా మీరు రాసుకోవచ్చు, కానీ సర్వీస్లో చేరిన తర్వాత మీరు బీఎడ్ చేయడానికి అయితే అవకాశం ఇస్తారు. పీజీ మాత్రం కంపల్సరీ ఉండాలి డిప్యూటీ పోస్టులకి. ఈ పోస్టులు మనకి పాఠశాల విద్యాశాఖ పరిధిలో 134 ఉద్యోగాలను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి 2022 నవంబర్ 12నే మనకు పర్మిషన్ ఇచ్చింది. ఫైనాన్షియల్ అప్రూవల్ ఉంది. అందులో 24 ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులు ఉన్నాయి. 110 అధ్యాపక సీనియర్ అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో మనకి మొత్తం 72 డిప్యూటీ ఈఓ పోస్టులు ఉంటే వాటిలో 33% కింద ఈ 24 ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీ భర్తీ చేయాల్సి ఉంది. ఏడాదిన్నర గడిచిన మరి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి మనకి పాఠశాల విద్యాశాఖ టీజీపీఎస్కి ఈ విషయాన్ని గుర్తు చేసింది. రాబోయే గ్రూప్ 1 ద్వారా భర్తీ చేయాలన్న ఆలోచన తలెత్తింది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికైతే మరి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన 110 పోస్టులు చూస్తే కనుక రాష్ట్రంలో 12 డైట్ కళాశాలతో పాటు మనకు వరంగల్, మహబూబ్ నగర్, నాగార్జున సాగర్లోని 3 ప్రభుత్వ బీఎడ్ కళాశాలలు, అదేవిధంగా హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్, దీంట్లో మనకు 80% పైగా ఇక్కడ అధ్యాపక పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వాటిలో 33% మాత్రమే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయాల్సి ఉంది. మిగిలిన 67% ప్రమోషన్స్ ఇస్తారు. అయితే ఉపాధ్యాయులకు ఇక్కడ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ కేసు అనేది తేలకపోవడంతో ఈ ప్రమోషన్స్ ప్రక్రియ మరి నిలిచిపోయింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డైట్లలో 23 సీనియర్ అధ్యాపకులు, 65 అధ్యాపకుల ఖాళీలను, మరో 22 పోస్టులు, మొత్తం 110 ఖాళీలు అయితే భర్తీ చేయాల్సి ఉంది. వీటికి కూడా మనకు 2022లోనే పర్మిషన్ ఉంది. మరి నోటిఫికేషన్ రాలేదు. భవిష్యత్తులో ఈ నోటిఫికేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకు డిప్యూటీ ఈఓకి సంబంధించి. ఇక డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే టీషార్ట్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనున్నట్లు మరి సీఈఓ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. మొత్తం మనకు 11,062 పోస్టులకు అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సబ్జెక్టుల వారిగా వారికి సపరేట్ గైడెన్స్ ఇస్తున్నాము. ఈ నెల 8 నుంచి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు, అంటే 8వ తేదీన మీకు 11 నుంచి 12 వరకు నిపుణ ఛానల్లో ప్రతిరోజు అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో మరి ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని చెప్తున్నారు. ఫస్ట్ డే మీకు ఇంగ్లీష్ ఉంటుంది, 9వ తేదీన సైన్స్, 10న మ్యాథ్స్, 11న తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ భాషలపైన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మరి ఈ అవగాహన కార్యక్రమాలను ఉపయోగించుకొని మీ ప్రిపరేషన్కి తుది మెరుగులు దిద్దుకోవచ్చు.
ఇక టెట్ పరీక్ష ఏటా 2 సార్లు అంటూ మనకు ప్రధాన వార్త కనిపిస్తుంది. జూన్, డిసెంబర్లో కండక్ట్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. విద్యాశాఖ డైరెక్టరు ఆల్రెడీ ఉత్తర్వులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లైనా మీరు టెట్ రాసుకోవచ్చు. ఇక్కడ జూన్, డిసెంబర్లో నిర్వహణ. ప్రతి ఇయర్ మీకు 2 సార్లు ఇక టెట్ అనేది కంటిన్యూగా ఉంటుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను మరి విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులతో జారీ చేశారు. ప్రతి ఏడాది జూన్, డిసెంబర్లో 2 సార్లు టెట్ నిర్వహిస్తామన్నారు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాసుకోవచ్చు. టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారికే డిఎస్సి రాసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. మరి డిఎస్సిలో వెయిటేజ్ కూడా ఉంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని ఆల్రెడీ రాష్ట్రాలకు ఆదేశాలు ఉన్నాయి. ఇక టెట్ గడువును లైఫ్ లాంగ్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అంటే ఒక్కసారి క్వాలిఫై అయితే మరోసారి టెట్ రాయాల్సినటువంటి అవసరం అయితే లేదు మనకు. టెట్ మార్కులకు డిఎస్సిలో వెయిటేజ్ ఉండటంతో మరి ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ను పెంచుకోవడానికి మాత్రమే రాసుకోవచ్చని ఉత్తర్వులో స్పష్టం చేసింది. సో ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి కూడా ఒక తాజా న్యూస్ ఉంది. సపరేట్ వీడియో ఉంది దీని మీద. ఇక్కడితో మనం ఈ వీడియోని అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.